వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. స్ట్రోక్స్ ని యూజ్ చేసి యానిమేషన్ ఏ విధంగా, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఏ విధంగా మనం చేసామనేది ఈరోజు ట్యూటోరియల్లో తెలుసుకుందాం. ఈ ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్ చేయండి, గంట అయితే కొట్టడం మర్చిపోకండి. అలాగే మరి ఎందుకు లేట్ ఆలస్యం, క్లాస్లోకి వెళ్తుంది. లెట్స్ బిగిన్. హలో గైస్, ఇంటర్ఫేస్లోకి వచ్చేసాం. ఈరోజు మనం ఈ స్ట్రోక్ యూజ్ చేసి మనం యానిమేషన్ అనేది క్రియేటివిటీ చేయాలి. ఈరోజు సబ్జెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 2 షేప్ లేయర్స్ ఉంటాయి. ఈ షేప్ లేయర్ని మనం ఒక షేప్ లేయర్ని సెలెక్ట్ చేద్దాం. నేనైతే ఫస్ట్ ఈ ఈ ఈ యారోని క్లిక్ చేసి ఎలిప్స్ టూల్ని తీసుకుంటున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఎలిప్స్ టూల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి, ఓన్లీ స్ట్రోక్ మాత్రమే ఇక్కడ మనకి వచ్చింది. ఎందుకు, ఫిల్ని ఆపేసాం. ఫిల్ని మనం ఇచ్చేస్తే మళ్ళీ ఫిల్ అయిపోతుంది. కానీ మనకి ఏం కావాలి, ఓన్లీ స్ట్రోకే కావాలి కాబట్టి స్ట్రోక్ని మాత్రమే తీసుకున్నాను. దీన్ని మిడిల్లోకి మనం అలైన్మెంట్ చేసుకుందాం. మిడిల్లోకి ఎట్లా అలైన్మెంట్ చేయాలని అంటే, మీ షేప్ లేయర్ని సెలెక్ట్ చేసి మనం విండోస్ యూజ్ చేస్తున్నట్టుగా అయితే కంట్రోల్ హోమ్ బటన్, లేదు మ్యాక్ యూజ్ చేస్తున్నట్టుగా అయితే కమాండ్ హోమ్ బటన్ నొక్కితే సెంటర్లోకి అది వస్తుందన్నమాట. ఈ సెంటర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం యానిమేషన్ చేయాలి. దీన్ని స్ట్రోక్ని యానిమేషన్ చేయాలి. ఇక్కడ ఎలిప్స్ 1ని క్లిక్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ స్ట్రోక్లో మనం కలర్ చేంజ్ చేయొచ్చు, అలాగే ఒపాసిటీ తగ్గించవచ్చు, స్ట్రోక్ విడ్త్ తగ్గించవచ్చు. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. కానీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఓన్లీ యానిమేషన్ చేయడం. స్టార్టింగ్ పొజిషన్ వచ్చేమో మనకి 7 ఉంది కాబట్టి స్టాప్ వాచ్ క్లిక్ చేసి నాకు ఇక్కడ 0 కావాలి. 0 క్లిక్ చేసి ఓకే చేసా, ఎంటర్ కొట్టా. ఇక్కడ ఒక కీ ఫ్రేము అయ్యిందనమాట. నెక్స్ట్ ఒక ఫ్రేమ్ దాటిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ 7 కావాలి. ఓకే, మళ్ళీ 7 అయింది. మళ్ళీ ఒక 2-3 ఫ్రేమ్స్ దాటిన తర్వాత మళ్ళీ 0 అయిపోవాలి. 0 అయిపోయింది. చూసారా, ఒక్కసారి మనం ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా అనేది మనం యానిమేషన్ అనేది క్రియేషన్ చేసాం. అయితే ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు యానిమేషన్ అయితే ఇది స్ట్రోక్ విడ్త్ని యానిమేషన్ అయితే చేసాం. ఇప్పుడు దాన్ని షేప్ లేయర్ యొక్క మనం పొజిషన్ అనేది యానిమేషన్ చేయాలి. పి క్లిక్ చేసి అలాగే షిఫ్ట్ యు క్లిక్ చేస్తే మనకి స్ట్రోక్ విడ్త్ యానిమేషన్ కనిపిస్తుంది, మళ్ళీ పొజిషన్ కనిపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్ వచ్చి పొజిషన్, నాకు ఇక్కడ పొజిషన్ అనేది ఇక్కడే సెంటర్లోనే ఉండాలి. స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నా. తర్వాత వచ్చేమో ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసరికి, ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి నాకు పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. అప్పుడు సెలెక్టివ్ టూల్ తీసుకొని దీన్ని పొజిషన్ని చేంజ్ చేస్తున్నా, ఇక్కడ పెట్టుకున్నా. ఓకే గైస్, ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేసాం, పొజిషన్ అనేది చేంజ్ చేసాం. ఆపోజిటీ అక్కడ నాకు విడత అవసరం లేదు, ఎందుకంటే అది క్లోజ్ అయిపోతుంది కనుక. ఓకే గైస్, ఈ విధంగా మనం ఈ ఒక్క షేప్ని మనం యానిమేషన్ అనేది క్రియేటివేట్ చేసాం. మీరు ఇంతకు ముందు నేను ఇప్పుడు చూపించిన వీడియోలో చూసిన విధంగా ఏ విధంగా చేసామనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, ఇప్పుడు పొజిషన్ ఉంది కదా, మనకి గ్రాఫ్ వాల్యూస్ మనం నేర్చుకున్నాం కాబట్టి అది పొజిషన్ పైన ఇలా క్లిక్ చేస్తే ఈ కీ ఫ్రేమ్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. వీటిని F9 క్లిక్ చేస్తే ఈజీ అవుతుంది. గ్రాఫ్ వాల్యూలోకి వెళ్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించేటప్పుడు మనం ఇలా రెండింటిని సెలెక్ట్ చేసి గ్రాఫ్ వాల్యూ అనేది మనం ఇక్కడ స్పీడ్గా ఉండి ఇక్కడ స్లోగా వెళ్ళాలి. ఓకే అయిపోయింది. మళ్ళీ ఇది క్లోజ్ చేసి స్ట్రోక్ విడ్త్ని మళ్ళీ సేమ్ అలాగే సెలెక్ట్ చేసి F9 క్లిక్ చేసి నెక్స్ట్ మళ్ళీ గ్రాఫ్ వాల్యూలోకి వెళ్తే ఈ విధంగా మనకి గ్రాఫ్ వాల్యూ అనేది కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ వాల్యూని కూడా మనం ఈ విధంగా కొద్దిగా గ్రాఫ్ వాల్యూని చేసుకొని క్లోజ్ చేసుకుంటాం. గైస్ చూశారు కదా, ఈ విధంగా మనకి యానిమేషన్ ఒక్కసారి ప్లే చేసేది చూద్దాం. చూడండి, ఇంత స్పీడ్గా వెళ్ళి స్లోగా ఈ విధంగా గాయస్ మనకి ప్లే అవుతుంది.
అయితే ఇప్పుడు ఈ ఒక్క స్ట్రోక్ చూసాం. ఇప్పుడు ఇంకొక షేప్ లేయర్ని తీసుకుందాం. రెక్టాంగిల్ని తీసుకుంటున్నాను నేను. రెక్టాంగిల్ని తీసుకొని డ్రా చేశాను ఇలా ఈ విధంగా డ్రా చేసి బయటకు వచ్చి క్లిక్ చేశాను. ఈ విధంగా రెక్టాంగిల్ మళ్ళీ సేమ్ సెంటర్ పాయింట్లు కావాలంటే దీన్ని క్లిక్ చేసి మీరు మ్యాక్ యూజర్ అయితే కమాండ్ హోమ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి దీని పొజిషన్ క్లిక్ చేస్తే కీబోర్డ్ పైన పొజిషన్ వస్తుంది. ఈ పొజిషన్ ఈ తెల్ల పొజిషన్ అనేది ఇక్కడ స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్ అనేది నాకు చేంజ్ అవ్వాలి. ఎక్కడికి పోవాలి, వేరే దగ్గరికి నేను డిజైనింగ్ చేసుకున్నా. సెలెక్టివ్ టూల్ తీసుకొని మళ్ళీ దీన్ని సెంటర్ పట్టి మళ్ళీ దీని పొజిషన్ ఇక్కడ మారుస్తున్నా. అయితే గాయస్ ఇక్కడ మీరు చూసారు కదా, ఓన్లీ మనం ఇప్పుడు ఏం చేసాం, ఓన్లీ పొజిషనే చేసాం, స్ట్రోక్ని అయితే చేయలేదు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ స్ట్రోక్ పెడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి 3. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని మ్యాక్ అయితే కమాండ్ సి కానీ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఈ షేప్ లేయర్లో మళ్ళీ మనం ఏం చేద్దామంటే షేప్ లేయర్ దగ్గరికి వచ్చి స్ట్రోక్స్ని మనం స్ట్రోక్ విడ్త్ని తీద్దాం. రెక్టాంగిల్ 1 స్ట్రోక్ విడ్త్ దగ్గర ఈ స్ట్రోక్ విడ్త్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు కమాండ్ వి కొడితే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లోజ్ చేసుకొని ఒకసారి చూసుకున్నట్టుగైతే ఈ 2 సెలెక్ట్ చేసి కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేయాలి. యూ క్లిక్ చేస్తే ఇలాగే ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది, ఈ పొజిషన్ అనేది ఈజీ కాలేదు. పొజిషన్ పైన క్లిక్ చేసి F9 క్లిక్ చేసి మళ్ళీ గ్రాఫ్ వాల్యూలోకి వెళ్ళి కొద్దిగా గ్రాఫ్ వాల్యూని ఈ విధంగా వస్తుంది సెలెక్ట్ చేసి ఈ విధంగా మనం చేసుకున్నాం. అప్పుడు మళ్ళీ గ్రాఫ్ వాల్యూ ఈ విధంగా గాయస్ మనకి చూడండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా గాయస్ మనం ఈ యానిమేషన్ అనేది క్రియేటివిటీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు వీటిని రెండింటిని సెలెక్ట్ చేసి క్లోజ్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు ఈ 2 షేప్ లేయర్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఇది సర్కిల్ కదా, దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి రీనేమ్ మార్చి CRI సర్కిల్ ఇది. నెక్స్ట్ ఇది రెక్టాంగిల్, దీన్ని కూడా నేమ్ చేంజ్ చేస్తున్నా రెక్టాంగిల్. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం మోర్ దెన్ తీసుకుందాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి కంట్రోల్ డి నెంబర్ ఆఫ్ తీసుకుంటాం. ఈ విధంగా మనకి సర్కిల్ రెక్టాంగిల్ అనేది ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట. అన్నిటినీ ఒకసారి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి యూ ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, వీటిని మనం ఈ పొజిషన్ అనేది ఇక్కడ ఉంది, ఇప్పుడు 5 ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ బట్టి లాగాను. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒకటి పెట్టాను. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒకటి పెట్టాను. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఎన్ని డూప్లికేట్లు ఉంటే అన్ని ఈ విధంగా. ఇది ఫైనల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సర్కిల్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి ఒక సర్కిల్ తెచ్చి ఈ విధంగా నేను చేసుకున్నాను. మళ్ళీ టాప్ టు బాటమ్ సెలెక్ట్ చేసి ఈ విధంగా గైస్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. షిఫ్ట్ బటన్ నొక్కితే గైస్, కానీ మనకి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఏది ఏమైనా సరే ఒకేసారి అన్నీ వెళ్తున్నాయి, ఒకేసారి ఇది అవుతున్నాయి. కాకపోతే టైమింగ్ కావాలి. దాన్ని ఏమన్నాము, సీక్వెన్స్ అని అంటాము.
ఈ సీక్వెన్స్ని ఇప్పుడు మనం క్రియేటివేట్ చేద్దాం. ఈ సీక్వెన్స్ స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇది ఇలా కొద్దిగా సీక్వెన్స్ని చేంజ్ చేద్దాం. ఓకే గైస్, ఈ విధంగా మనం సీక్వెన్స్ అనేది క్రియేటివేట్ చేసాం. చూడండి ఒకసారి ప్లే చూస్తే అన్నీ ఒకేసారి కాకుండా టైమింగ్ తీసుకుంటూ ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నమాట. ఇలా బ్యూటిఫుల్గా మనం స్ట్రోక్స్ని యానిమేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్ట్రోక్స్ యూజ్ చేసుకొని దాని స్ట్రోక్ విడ్త్ని యానిమేషన్ చేసి పొజిషన్ యానిమేషన్, యువర్ క్రియేటివిటీ, మీ మైండ్లో ఏదైతే ఇదవుతుందో ఒక థాట్ అనేది మీరు ఆ రకంగా మనం క్రియేటివిటీ చేయొచ్చు.